హలో ఎవర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో తెలుగులోని పర్యాయ పదాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేది తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. చిగురు అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? చిగురు అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is ఆప్షన్ 2 పల్లవము కిసలయము. పల్లవము కిసలయము. మరాలము చక్రాంగము మానసౌకము అనే పర్యాయ పదాలున్న పదం ఏది? మరాలము చక్రాంగము మానసౌకము అనే పర్యాయ పదాలున్న పదం ఏది? The correct option is option 3 హంస. హంస. వ్యాప్తి గావింపమనుటోయి వసుధ పైన. ఈ వాక్యంలో వసుధ అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? వ్యాప్తి గావింపమనుటోయి వసుధ పైన. ఈ వాక్యంలోని వసుధ అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 2 భూమి ధరణి. భూమి ధరణి. వసుధ అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి భూమి ధరణి. చాట్పు పదానికి సరికాని పర్యాయ పదం తెలపండి. ఈ కింది వాటిలో చాట్పు అనే పదానికి సరికాని పర్యాయ పదం తెలపండి. The correct option is option 4 ఏది కాదు. ఏది కాదు. నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 3 మిత్రుడు స్నేహితుడు. మిత్రుడు స్నేహితుడు. వెండి అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో వెండి అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. The correct option is option 2 కాంచనం. కాంచనం. వెండి అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి కాంచనం. కాంచనం. స్తవం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? స్తవం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 2 స్తుతి స్తోత్రం. స్తుతి స్తోత్రం. స్తవం అంటే స్తుతి స్తోత్రం. శత్రువు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? శత్రువు అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 3 హరి వైరి. హరి వైరి. శత్రువు అంటే హరి, వైరి అని అర్థం. భిక్షువు జడదారి యతి ముని అనే పర్యాయ పదాలన్న పదం ఏది? ఈ కింది వాటిలో భిక్షువు జడదారి యతి ముని అనే పర్యాయ పదాలున్న పదం ఏది? The correct option is option 4 సన్యాసి. సన్యాసి. సన్యాసికి పర్యాయ పదాలు వచ్చేసి భిక్షువు జడదారి యతి ముని. వసుధ అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? వసుధ అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 2 భూమి పుడమి. భూమి పుడమి. వసుధ అంటే భూమి మరియు పుడమి. వ్యాప్తి గావింపమనుటోయి వసుధ పైన. ఈ వాక్యంలో వసుధ అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 2 భూమి ధరణి. భూమి ధరణి. మూర్ధము అను పదానికి గల పర్యాయ పదాలు ఏమిటి? మూర్ధము అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 1 మస్తకం శీర్షం. మస్తకం శీర్షం.
ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. ఈ వాక్యంలో కన్నం పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. ఈ వాక్యంలో కన్నం పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 రంధ్రం బిలం. రంధ్రం బిలం అంటే ఎలుక రంధ్రం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది అని అర్థం వస్తుంది. తేజీ అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ఈ కింది వాటిలో తేజీ అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 కరగం. కరబం. కరబం పర్యాయ పదం కానిది వచ్చేసి కరబం. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సుమారు విరులు. సుమారు విరులు. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు ఏమిటి? వినుడు అనే మాటకు పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 రవి బాణుడు. రవి బాణుడు. జ్వలనం అనే పదానికి సమాన అర్థం ఇవ్వని పదం ఏది? జ్వలనం అనే పదానికి సమానార్థం ఇవ్వని పదం ఏది ఈ కింది వాటిలో? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అఖిలం. అఖిలం. ఆల్రెడీ జ్వలనం అంటే అగ్ని, నిప్పు, అనలం ఈ 3 అర్థాలు వస్తాయి. సమాన అర్థం కానిది వచ్చేసి అఖిలం. ఇనుడు అను మాటకు గల పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 రవి బాణుడు. రవి మరియు బాణుడు. విపత్తు అనే పదం యొక్క పర్యాయ పదం కానిది ఏది? ఈ కింది వాటిలో విపత్తు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ప్రమాదం. ప్రమాదం. దేవాలయం అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? దేవాలయం అను పదానికి గల పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 దేవలము గుడి. దేవలము గుడి. శబ్దము సవ్వడి చప్పుడు అనే పర్యాయ పదాలున్న పదం ఏది? శబ్దము సవ్వడి చప్పుడు అనే పర్యాయ పదాలున్న పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వనము. వనము. వనము అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి శబ్దము సవ్వడి చప్పుడు. కురువొడుచు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? కురువొడుచు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వచించు మోసం చేయు. వచించు మోసం చేయు. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 అడవి కనుక. అడవి కనుక. లాతులు అనే పదం యొక్క పర్యాయ పదం కానిది ఏది? ఈ కింది వాటిలో లాతులు అనే పదం యొక్క పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 స్నేహితులు. స్నేహితులు. దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వస్త్రాలు బట్టలు. వస్త్రాలు బట్టలు. వృషము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? వృషము అనే పదానికి గల పర్యాయ పదాలు ఏమిటి?
ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎద్దు కాసరము. ఎద్దు కాసరము. కింది వాటిలో పాదము అనే పదానికి పర్యాయపదం కానిది గుర్తించండి. ఈ కింది వాటిలో పాదము అనే పదానికి పర్యాయపదం కానిది గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 చెప్పులు. చెప్పులు. ద్యుమని అనే పదం యొక్క పర్యాయపదం కానిది ఏమిటి? ఈ కింది వాటిలో ద్యుమని అనే పదం యొక్క పర్యాయపదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 హరితం. హరితం. పరికించు పదానికి పర్యాయపదాలు ఏమిటి? పరికించు అనే పదానికి పర్యాయపదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పరిశీలించు చూచు. పరిశీలించు చూచు. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయపదాలు ఏమిటి? దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయపదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సుమాలు విరులు. సుమాలు విరులు. రాత్రి యామిని నిష అనే పర్యాయపదాలున్న పదం ఏది? రాత్రి యామిని నిష అనే పర్యాయపదాలున్న పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 నిశీదిని. నిశీదిని.